మనం మనకి యూత్ పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నటువంటి సేవలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈనాటి కార్యక్రమంలో మన సిఐ పెద్దిరాజు గారు, సిఐ శ్రీనివాస్ గారు, అదేవిధముగా మన మాస్టర్ రఘు గారు కూడా మంచి సందేశాలు ఇచ్చారు. యూత్ మన సమాజ సేవల్లో దానికి సంబంధించిన విషయాలపైన. ముఖ్యంగా మన భారతదేశ పరిస్థితి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులు చాలా కోల్పోతున్నారు. మన స్వాతంత్ర సమయాలకు సంబంధించిన విషయాల్లో మన భారతదేశం ఎంతో పాత్ర పోషించింది. అదేవిధంగా క్రీడలలో, కళారంగంలో అనేక మంచి మంచి విషయాలపైన మన భారతదేశం కంటే ఒక చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి మన భారతదేశంలో యువత చెడు మార్గాలు నడుస్తూ కుటుంబాన్ని పాడు చేసుకోవడం కాకుండా దేశానికి కూడా ఇబ్బంది కల్పిస్తున్న రోజుల్లో ఈరోజు యువత ప్రవర్తిస్తున్నారు. మరి అటువంటి ఈ పరిస్థితులను బట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా ఎన్నో మన ప్రభుత్వ సంస్థలు ఈ అరికట్టి మంచి యువతను తయారు చేయాలి. ఆ యువత ద్వారా భారతదేశంలో దృఢంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి సమయం ఎంతో పడుతుంది. మరి మనకు సంబంధించిన జిమ్ స్టూడెంట్స్ కూడా కొంచెం ఓర్పుతూ ఉంటున్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రతిజ్ఞ మన యువజన సర్వీసులు, వ్యవహారాల, క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, మై భారత్ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వారు ఈ కార్యక్రమం నిర్వహించమని మనకి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ముందు చేయి చాచి నేను చెబుతాను, మీరు ఆ ప్రతిజ్ఞని నాతో పాటుగా గట్టిగా చెప్పండి.